హాయ్ ఫ్రెండ్స్, బైబిల్ చరిత్రలో ఎంతో మంది ప్రవక్తలున్నారు. దేవుడి మాటను ప్రజలకు ధైర్యంగా చెప్పిన ఆ గొప్ప ప్రవక్తలలో 5 అత్యంత శక్తివంతమైన ప్రవక్తలెవరో ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి ప్రవక్త మోషే. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను కాపాడటానికి దేవుడు మోషేనెంచుకున్నాడు. మోషే ద్వారా దేవుడు ఐగుప్తుపై 10 భయంకరమైన తెగుళ్లు రప్పించాడు. నదినీరు రక్తంగా మారడం, మిడతల దండు రావడం అందులో ఉన్నాయి. దేవుని శిక్ష తట్టుకోండి, ఇది మన పాపాల ఫలితం. మోషే తన చేతికర్రను చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయింది. అలాగే దేవుని దగ్గర నుండి 10 ఆజ్ఞలను కూడా మోషేనే తీసుకొచ్చాడు. రెండవ ప్రవక్త ఏలియా. దేవా, నా ప్రార్థన వినండి. నా హృదయం నీకు సమర్పించాను. నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. నీ కృప కోసం వేచి ఉంటాను. ఆమేన్. ప్రజలు దేవుడిని మరిచిపోయి విగ్రహాలను పూజిస్తున్నప్పుడు దేవుడి శక్తిని నిరూపించడానికి ఏలియా వచ్చాడు. కర్మెలు పర్వతం మీద ప్రార్థన చేయగానే పరలోకం నుండి అగ్ని దిగివచ్చి బలిపీఠాన్ని దహించేసింది. 3 ఏళ్లపాటు చుక్క వర్షం లేని కరువు కాలంలో ఏలియా ప్రార్థించగానే భారీ వర్షం పడింది. ఏలియా చనిపోలేదుగాని దేవుడు ఆయనను అగ్నిరథం మీద నేరుగా పరలోకానికి తీసుకువెళ్లాడు. మూడవ ప్రవక్త ఎలీషా. ఇతను ఏలియాకు శిష్యుడు. బైబిల్లో ఏ ప్రవక్త చెయ్యలేనన్ని ఎక్కువ అద్భుతాలు ఎలీషా చేశాడు. విషపూరితమైన నీటిని మంచినీరుగా మార్చాడు. ఒక పేద విధవరాలి పాత్రలో నూనె ఆగిపోకుండా ఆమెను ఆమె కుటుంబాన్ని కాపాడాడు. చనిపోయిన ఒక బాలుడిని తిరిగి బ్రతికించాడు. అంతేకాదు, సిరియా సైన్యాధిపతి అయిన నయామాను కుష్ఠరోగం నుండి స్వస్థత పొందేలా చేశాడు. నాల్గవ ప్రవక్త యెషయా. ఇశ్రాయేలీయులకు అత్యంత కష్టమైన సమయంలో ఇతను ప్రవక్తగా ఉన్నాడు. యెషయాకు ఒక ప్రత్యేకత ఉంది. 100 సంవత్సరాల తర్వాత పుట్టబోయే యేసుక్రీస్తు గురించి, ఆయన పడే శ్రమల గురించి యెషయా ముందే ప్రవచించాడు. మన పాపముల కొరకు ఒక రక్షకుడు రాబోతున్నాడని ప్రజలకు ధైర్యం చెప్పాడు. 5వ ప్రవక్త దానియేలు. రాజులకు వచ్చే కలల భావాలను దేవుని సహాయంతో దానియేలు చెప్పేవాడు. దేవుడికి ప్రార్థన చెయ్యకూడదు అని రాజు ఆజ్ఞాపించినా దానియేలు భయపడకుండా రోజూ 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అందుకే అతన్ని ఆకలితో ఉన్న సింహాల బోనులో వేశారు. కాని దేవుడు ఒక దేవదూతలు పంపి సింహాల నోళ్లు మూయించాడు. దానియేలుకు ఏమీ కాలేదు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ ప్రవక్తలు తమ సొంత శక్తితో ఈ అద్భుతాలు చేయలేదు. దేవుడి మీద వారు ఉంచిన ప్రగాఢమైన విశ్వాసం, విధేయత వల్లే వారు అంత శక్తివంతులయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.